1 hour 1 book, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు యాకోబు పత్రికని మనం అధ్యయనం చేయబోతున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన బైబిల్ స్టడీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 1 hour 1 bookలో భాగంగా ఈ దినం యాకోబు పత్రికని మేము అధ్యయనం చేయబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. రైట్, మంచిది. యాకోబు పత్రిక గురించి కొన్ని ప్రారంభ విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చాలామంది యాకోబులు ఉన్నారు. వాళ్ళల్లో ఈ యాకోబు ఎవరు? ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. రాసుకోండి, ఎవరు యాకోబు? యేసు సహోదరుడైన యాకోబు, యేసు ప్రభు సహోదరుడైన యాకోబు అనగా మరియా యోసేపులకు పుట్టిన 4 కుమారుల పేర్లు బైబిల్లో వ్రాయబడ్డాయి. యేసు ప్రభు కన్య అయిన మరియకు జన్మించిన తర్వాత మరియా యోసేపులకు 4 కుమారులు ఉన్నారని, కొంతమంది సహోదరులు ఉన్నారని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆ 4 సహోదరుల్లో యాకోబు, యోదా అనే 2 సహోదరులు చెరొక పుస్తకం రాశారు. ఇది యాకోబు పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందుండే యోధా పత్రిక కూడా యేసు ప్రభు సహోదరుడైన యోధా వ్రాసినట్లుగా మరి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. వ్రాయబడిన కాలం, మరి ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 45 నుండి 48 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది. బైబిల్ పండితులు ఏమంటారంటే కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి రాయబడిన పుస్తకం యాకోబు పత్రికే అంటారు. నిజానికి ప్రారంభంలో మత్తయి సువార్త ఉంది, కానీ దానికంటే ముందు రాయబడిన గ్రంథం ఏంటి? యాకోబు పత్రిక. ఎప్పుడిది? క్రీస్తు శకం 45 నుండి 48 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. యాకోబు గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి తెలుసుకుందాం. ఎవరి గురించి? యాకోబు గురించి. యాకోబు ఎవరు అంటే మరియా యోసేపుల కుమారుడు. రాసుకోండి, ఎవరు? మరియా యోసేపుల కుమారుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? చూసారా? మరియా యోసేపులకు పుట్టినటువంటి 4 కుమారుల పేర్లు మత్తయి గ్రంథస్థం చేశాడు. వారిలో పెద్దవాడెవరు? యాకోబే. అందరికంటే చిన్నవాడు యోదా. కేవలం మగపిల్లలు మాత్రమే కాదు, ఆడపిల్లలు కూడా ఉన్నారని మత్తయి తన సువార్తలో రాశాడు. తర్వాత ఏముందో చూడండి, 56వ వచనం. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? అంటే కేవలం మగపిల్లలే కాదు, ఎవరున్నారు? ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతమంది అనేది మనకు తెలియదు, కానీ సుమారు 2 లేదా 3 ఉండుండొచ్చు అని
బైబిల్ పండితుల అభిప్రాయం. ఏది ఏమైనా మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఈ యాకోబు ఎవరంటే మరియా యోసేపుల కుమారుడు, యేసుక్రీస్తుకి హాఫ్ బ్రదర్, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. రెండవ సత్యాన్ని మనం చూద్దాం. రెండవదిగా యాకోబు పునరుద్ధానానికి ముందు యేసునందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఈ సత్యాన్ని యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. రెడ్ పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అనగా యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మంది రక్షింపబడ్డారు, అనేక మంది విశ్వాసం ఉంచారు. కానీ ఆయన సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. నేను అనుకుంటున్నా, వాళ్ళేమనుకొని ఉంటారంటే, మా అన్నయ్యకి ఏదో పిచ్చిలేసినట్టుంది, ఇల్లు వదిలిపెట్టి ఓళ్ళ మీద తిరుగుతున్నాడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారన్నమాట. బైబిల్లో మరొక చోటు ఉంటుంది, ఆయనకు మతి చెల్లించిందని ఆయనని ఇంటికి తీసుకెళ్దామని వచ్చారట ఈ సహోదరులందరూ. అలా అనుకున్నారు. అంతేగాని ఆయన దేవుడని, దేవుని కుమారుడని, పాపులను రక్షించడానికి వచ్చాడనే విశ్వాసం ఈ సహోదరుల్లో ఎవరికి కూడా లేదు. ఇది రెండవ సత్యం. ఇక మూడవది, యాకోబు గురించిన మూడవ సత్యాన్ని మనం చూద్దాం. మూడవది ఏంటంటే, యేసు పునరుద్ధానుడైనాక మొదట యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు. యేసు పునరుద్ధానుడయ్యాక తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరికి? ఈ యాకోబుకి, ఈ తమ్ముడికి. ఈ సత్యాన్ని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు యేసు ప్రభు పునరుద్ధానం గురించి రాయబడింది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎవరెవరికి కనబడ్డాడో క్లియర్గా ఇక్కడ రాయబడింది. చదువుదాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. తర్వాత ఆయన యాకోబునకును, అండర్లైన్ చేసుకోండి, ఎవరికి కనపడ్డాడు? అటు తర్వాత అపోస్తలులు అందరికీ కనబడెను. అందరికీ కనపడ అకాల మందు పుట్టిన నాకు కూడా కనపడ్డాడు అంటున్నాడు పౌలు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు అంటూ ఆ వరుస క్రమం రాసుకుంటూ ఎవరి పేరు చెప్పాడు? ఇప్పుడు యాకోబు కూడా కనబడ్డాడు అన్నాడు. అప్పుడు యాకోబు యేసునందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ మాట రాసుకోండి. అప్పుడే పునరుద్ధానుడైన ప్రభువును చూసి ఏం చేశాడు? ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. బహుశా అప్పుడు అనుకొని ఉంటాడు, మా అన్నయ్యకి పిచ్చిలేసింది అనుకున్నాం మేము. కాదు, నిజంగానే ఆయన దేవుడు, దేవుని కుమారుడని. ఇక ఆయన యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులతో కలిసిపోయి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించాడన్నమాట. తర్వాత సత్యం, నెక్స్ట్ పాయింట్. మేడగదిలో ప్రార్థించిన 120 మందిలో యాకోబు కూడా ఒకడు. యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పరలోకానికి వెళ్ళిపోతూ ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నా, వేరొక ఆదరణకర్తని మీ మధ్యకి పంపిస్తానన్నాడు. మీరు కనిపెట్టండి అంటే అప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో పెంతెకొస్తు వరకు 40 రోజులు యేసు ప్రభు వారు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. 40వ రోజు నుండి పెంతెకొస్తు దినం వరకు, పెంతెకొస్తు అంటే 50వ రోజు. ఏంటి పెంతెకొస్తు అంటే?
40 నుండి 50వ రోజు వరకు, అంటే 10 రోజుల పాటు అపోస్తలులు 120 మంది సభ్యులు కలిసి యెరూషలేములో ఒక మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. దేని కొరకు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి కొరకు. ఆ 120 మంది గుంపులో ఈయన కూడా ఉన్నాడు. ఎవరైనా? శిష్యుడైన యేసుప్రభు సహోదరుడైన యాకోబు. ఎక్కడుంది ఈ మాట? 1వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 14వ వచనం చదువుతున్నారు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ 120 మంది సహోదరుల్లో ఎవరెవరున్నారో చెప్తున్నాడు లూకా ఈ పుస్తకం రాస్తూ. ఎవరెవరున్నారట? తల్లి అయిన మరియ ఉన్నది, ఆయన సహోదరులు కూడా ఉన్నారు. ఇందాక 4 పేర్లు చెప్పానే, ఆ 4 పేర్లు కలిగినటువంటి సహోదరులు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. అనగా వాళ్ళు శిష్యులతో కలిసిపోయారు, శిష్యులతో మమేకమైపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, అపోస్తలుల మీదకి దిగి వచ్చినప్పుడు, సంఘం ప్రారంభమైనప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. తర్వాత అతి కొద్ది కాలంలో ఏం జరిగిందంటే నోట్ చేసుకోండి. యెరూషలేములో ఆది సంఘానికి స్తంభములుగా ఎంచబడిన ముగ్గురులో ఒకడిగా ఉన్నాడు. ఆది సంఘం ప్రారంభించింది ఎవరు? అపోస్తలులు. ఆ సంఘానికి 3 స్తంభాలు ఉన్నాయంట, 3 మూల స్తంభాలు. ఎన్ని స్తంభాలు? ఆ 3 మూల స్తంభాల్లో ఒక స్తంభం ఎవరంటే ఈ యాకోబు. ఎక్కడుంది ఈ మాట? గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులగుటకు పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులగుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనుకుని సూచనగా నాకు బర్నబాకి కుడి చేతినిచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. యెరూషలేము సంఘమునకు 3 మూల స్తంభాలు ఉన్నాయి. ఎవరెవరు? యాకోబు, కేఫా అంటే పేతురు, తర్వాత 3వ వ్యక్తి ఎవరు? యోహాను. అంటే అనతి కాలంలోనే యెరూషలేము సంఘానికి గొప్ప నాయకుడయ్యాడు. ఎవరు? యాకోబు. అర్థమైందా? నిజానికి యేసుప్రభు శిష్యుడు కాదు. యేసుప్రభు బ్రతుకున్న దినాల్లో ఆయన్ని వెంబడించిన వాడు కాదు. అయినప్పటికీ యేసుప్రభు తన కృపను యాకోబు పట్ల చూపించి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు, తన దైవత్వాన్ని కనబరుచుకున్నాడు. వెంటనే యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, మేడగదిలో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత చివరికి ఆది సంఘానికి ఒక స్తంభముగా మారిపోయాడు. ఎంత అద్భుతం కదా, చాలా అద్భుతం. నెక్స్ట్ పాయింట్. ఆది సంఘములో క్లిష్టమైన సిద్ధాంతపరమైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే నైపుణ్యం కలిగిన వాడు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. మళ్ళీ చెప్పిన యెరూషలేములోని ఆది సంఘములో క్లిష్టమైన సిద్ధాంతపరమైన సమస్యలు వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడు? వాటిని సమర్థవంతంగా పరిష్కరించాడు.
ఆది సంఘంలో వచ్చిన సిద్ధాంతపరమైన మొదటి సమస్య ఏంటంటే, పేతురు యోహానులేమో యూదులకు సువార్త చెప్తున్నారు. యూదులందరూ చిన్నప్పుడే 8వ రోజున ఏం చేస్తారు? సున్నతి పొందుతారు. పౌలేమో అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నాడు. పౌలు, బర్నబా మొదటి మిషనరీ దండయాత్రలో వెళ్ళి. యూదుల్లో కొంత మత ప్రవిష్టులు ఏమంటున్నారంటే, అన్ని జనులు క్రైస్తవులుగా మారాలంటే మొదట యూదులుగా మారాలి, తర్వాతే వారు క్రైస్తవులుగా మారాలి. మొదట యూదులుగా మారాలంటే అన్ని జనులు కూడా ఏం చేయాలి? సున్నతి చేసుకోవాలి అని వాదన పెట్టుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి విపరీతమైన వాదన వచ్చింది. ఎవరికి? యూదా మత ప్రవిష్టులకి, పౌలు, బర్నబాలకి. ఈ సమస్య సిద్ధాంతపరమైన సమస్య. పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక అన్యజనుడు క్రైస్తవుడు అవుతాడు అనేది పౌలు యొక్క వాదన. యూదా మత ప్రవిష్టుల వాదన ఏంటి? లేదు, ఒక అన్యజనుడు క్రైస్తవుడు అవ్వాలంటే ముందు అతను యూదుడు అవ్వాలి, తర్వాత అతడు క్రైస్తవుడు అవ్వాలి. యూదుడు అవ్వాలంటే యూదులు ఏం చేయాలి? సున్నతి పొందాలి. కాబట్టి వాళ్ళకు సున్నతి చేయించాల్సిందని వీళ్ళు పట్టుబట్టారు. లేదని వీళ్ళు పట్టుబట్టారు. ఇప్పుడు 3 స్తంభాలు ఉన్నాయిగా. ఏమేంటి స్తంభాలు? యాకోబు, పేతురు, యోహాను. ఈ 3 స్తంభాలుగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ సమస్య తీసుకొచ్చారన్నమాట. అప్పుడు యాకోబు లేచి నిలబడి సమర్థవంతంగా ఈ సమస్యని పరిష్కారం చేశాడు. ఈ స్టోరీ అంతా అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎక్కడ? అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. చూడండి ఎంత చక్కగా ఈ సిద్ధాంతపరమైన సమస్యని పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆయన పరిష్కరించాడు. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించెను. 13వ వచనం. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లా, నేను అండర్లైన్ చేసుకోండి, ఆ సమూహం అంతటితో మెయిన్ స్పీకర్గా మాట్లాడుతున్నాడు, ప్రముఖమైన వ్యక్తిగా. ఎవరు? యాకోబు. ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించినో సుమయోను మనకు వివరించాడు. యేసుప్రభు పసిబాలుడుగా ఉన్నప్పుడు సుమయోను ఏమని ప్రార్థన చేశాడు? దేవా, అన్యజనులకు రక్షణగా ఈ బాలుని నువ్వు ఎన్నుకున్నావు అని ఆయన దేవుని ఆరాధించాడు. ఆ పాయింట్ తీసుకొచ్చాడు అన్నమాట. ఎవరు? యాకోబు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడ్డవి. 19వ వచనం. కాబట్టి అన్యజనుల నుంచి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టకూడదు. అండర్లైన్ చేయండి. మళ్ళీ సున్నతి పొందాలని, మీరు సున్నతి పొందాలని వారిని బలవంతం చేయకూడదు అన్నాడు. బైబిల్ చూస్తున్నారా? కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వాన్ని, గొంతు పిసిగి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. అంతే. వారు విగ్రహారాధన చేశారు కాబట్టి ఇక్కడ నుంచి విగ్రహారాధన చేయొద్దని ఒక ఉత్తరం రాసి పంపుదాం వాళ్ళకి. అంతేగాని ఈ బరువైన కాడి వాళ్ళ మీద మోపకూడదు. ఎవరి మీద? అన్యజనుల నుంచి రక్షింపబడిన విశ్వాసుల మీద. ఈ మాట అందరికీ సమ్మతి అయింది. దాంతో అందరు కలిసి ఒక ఉత్తరం రాశారన్నమాట. రాసి బర్నబా ద్వారా అంతియొకయకి పంపించారు. చూసారా? మీరు రిఫరెన్స్ ఏం రాసుకోవాలి? 12వ వచనం నుండి 21వ వచనం వరకు. అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం నుండి ఎక్కడి దాకా? ఈ రీతిగా ఆది సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించినట్లుగా యాకోబుని మనం చూడవచ్చు. ఇదండి యాకోబు స్టోరీ, యాకోబు కథ. ఇప్పుడు చూడండి 1వ వచనం ఎలా మొదలైందో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు. ఎవరు? మనమైతేనా పెద్ద తమ్ముడిని రాస్తున్నా అనేవాళ్ళమే. యేసు ప్రభు పెద్ద తమ్ముడిని రాస్తున్నా అని రాసేవాళ్ళమే. ఆయన ఏమి రాశాడు? నేను దాసుడిని. ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ జీసస్. దో హీ వాజ్ ఎ బ్రదర్ ఆఫ్ జీసస్, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను తగ్గించుకొని దాసుడనైన యాకోబుని రాస్తున్నా. ఎంత వినయం అండి! మనమైతే అట్టుంటామా? నేను ఎవరిని అనుకున్నావు అని మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం అన్నమాట. కానీ ఆయన తన పత్రికని చాలా వినయ మనస్సుతో ప్రారంభం చేశాడు. రెండు విషయాలు చూసాం ఇప్పుడు దాకా. ఈ పత్రిక రచయిత ఎవరో చూసాం, ఆయన బ్యాక్గ్రౌండ్. రెండవది వ్రాయబడిన కాలం. మూడవది ఎవరికి రాశాడు? చెదరిపోయిన క్రైస్తవులకు. చెదరిపోయిన క్రైస్తవులకు ఈ పత్రిక వ్రాశాడు. 1:1 ఉంది, అక్కడే ఉంది, రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. 1:1 చదవండి మళ్ళీ ఒకసారి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే అప్పటికింకా అన్యజనుల రక్షణలోకి రాలా, అంతకు ముందే ఈ పుస్తకం వ్రాయబడిందన్నమాట. కేవలం యూదులు మాత్రమే క్రైస్తవులుగా మారారు. ఏమైపోయారంటే ఈ క్రైస్తవులు చెదరిపోయారంట. ఎందుకు చెదిరిపోయారు అనేది ప్రశ్న. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చూడండి, అక్కడుంది ఆన్సర్. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు గొప్ప యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు ఏమైపోయారు? చెదరిపోయారు. 7వ అధ్యాయంలో స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపారు. దాంతో ప్రజలు భయపడిపోయారు, విశ్వాసులు. వామ్మో, క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని కూడా చంపేస్తారేమోనని వాళ్ళ ఉద్యోగాలని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ గృహాలను అన్నీ వదిలిపెట్టి ప్రాణరక్షణ కోసం యెరూషలేము విడిచిపెట్టి యూదయకి సమరయకి ఏమైపోయారంట? చెదరిపోయారు. ఇదే విషయం 11వ అధ్యాయంలో కూడా రాయబడింది. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 11లో 19. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు, అండర్లైన్ చేసుకోండి, యూదులకు తప్ప ఎవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కనుక ఈ చెదరిపోవడానికి కారణం ఏంటి? స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపటం. దాంతో వాళ్ళు చెదరిపోయారు. ఇప్పుడు చెప్పండి, చెదరిపోయిన విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వారు సంతోషంగా ఉంటారా? అర్థమవుతుందా మీకు? చాలా బాధలో ఉన్నారు వాళ్ళు, చాలా శ్రమలో ఉన్నారు, చాలా శోధనలు గుండా వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఆదరణ కావాలి. ఏం కావాలి? ఆదరణ కావాలి. రెండవది, వాళ్ళు ఎవరి మధ్య జీవిస్తున్నారు? ఇప్పుడు అన్యజనుల మధ్యలో జీవిస్తున్నారు. మరి అన్యజనుల మధ్యలో క్రైస్తవులుగా ఎలా జీవించాలి? ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి వాళ్ళకి ఏం అవసరము? హెచ్చరిక అవసరం. అర్థమైందా మీకు? ఒకటి ఆదరణ, రెండవది హెచ్చరిక. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు రాశాడు? ఒకటి, వారిని ఆదరించడానికి. రెండు, వారిని హెచ్చరించడానికి. ఈ రెండు మంచి ఉద్దేశాలతో
యాకోబు ఈ పత్రికని వ్రాశాడు. చాలామందికి 90% మందికి ఆదరణ ప్రసంగాలంటే భలే ఇష్టం, హెచ్చరిక ప్రసంగాలంటే చాలా కష్టం. ఈరోజు పాస్టర్ గారు నాకే చెప్పాడు, నా వైపే ఏలు చూపించి చెప్పాడు అంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఏం కావాలి? ఎప్పుడు ఆదరణ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ పిల్లల్ని డాక్టర్లను చేస్తాడు, మీ పిల్లల్ని కలెక్టర్లను చేస్తాడంటే అబ్బా ఎంత ప్రసంగం చెప్పాడో అనుకుంటారనమాట. నువ్వు పాపం చేస్తున్నావు నరకానికి పోతావంటే అబ్బా మరి ఎంత కఠినంగా చెప్తున్నాడు ఏంది అనుకుంటారు. కాబట్టి ఒక విశ్వాసికి రెండు అవసరమే. ఏమేం కావాలి? ఆదరణ, హెచ్చరిక. ఆదరణ ప్రసంగాలు లేకపోతే వాళ్ళు కృంగిపోతారు, హెచ్చరిక ప్రసంగాలు లేకపోతే వాళ్ళు పాపంలో పడిపోతారు. అందుకే దేవుని సేవకులమైన మేము ఏం చేస్తామంటే ఒక వారం ఆదరణ ప్రసంగం చెప్తే మరొక వారం హెచ్చరిక ప్రసంగం చెప్తాం అన్నమాట. మరి నా ప్రసంగాలను మీరు గమనించారో లేదో తెలియదు, ఇట్లా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. మేము ఎప్పుడు ఆదరణ ప్రసంగాలు చెప్పకూడదు, అలాగని ఎప్పుడు హెచ్చరిక ప్రసంగాలు చేయకూడదు. ఎవరైనా యూట్యూబ్లో దేవుని సేవకులు వింటూ ఉంటే, సేవకులారా ఇలా బ్యాలెన్సింగ్గా టీచ్ చేయాలి. ఇది బ్యాలెన్స్డ్ టీచింగ్ అంటారన్నమాట. ఏం టీచింగ్? బ్యాలెన్స్డ్ టీచింగ్. సంఘానికి రెండు అవసరం. ఏమేమి రెండు? ఆదరణ అవసరం, హెచ్చరిక అవసరం. ఆదరణ లేకపోతే కృంగి కృషించిపోతారు, హెచ్చరిక లేకపోతే పాపంలో పడిపోతారు. కానీ నేటి విశ్వాసులకి 99% వాళ్ళకి ఆదరణ ప్రసంగాలే కావాలి. అది అలాంటి వాళ్ళు ఈజీగా పాపంలో పడిపోతారు. యాకోబు ఏ ఉద్దేశంతో ఈ పత్రికను రాశాడు? నెంబర్ 1 టు కంఫర్ట్ దెమ్, వారిని ఆదరించటానికి. నెంబర్ 2 వారిని హెచ్చరించటానికి. ఈ పత్రికలో ఇంపార్టెంట్ పదం ఏంటి? మూల పదం విశ్వాసము, క్రియలు. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ పదం. అది ఏం విశ్వాసం అంటే క్రియలు కలిగిన విశ్వాసం. అది ఏం విశ్వాసం? క్రియలు కలిగిన అట్లా రాసుకోండి మీ నోట్స్లో. మామూలు విశ్వాసం కాదు, ఒట్టొట్టి విశ్వాసం కాదు. ఈయన అసలు ఒప్పుకోడు. నాకు విశ్వాసం ఉందంటే కుదరదు. విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. పౌలు ఏమంటాడంటే క్రియలు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు అంటాడు. అది ఎవరు డైలాగు? పౌలుది. ఈయనేమంటాడంటే కుదరదంటే కుదరదు, విశ్వాసం సరిపోదు, విశ్వాసంతో పాటు ఏముండాలి? ఏంటి వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ వచ్చిందా? ఏంది ఆయనట్ట చెబుతాడు, ఈయనట్ట చెబుతాడు? వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే ఇద్దరూ కరెక్టే. ఎందుకు ఇద్దరు కరెక్ట్ అంటే పౌలేమో రక్షణకు ముందు సంగతి చెప్తున్నాడు, యాకోబేమో రక్షణ పొందిన తర్వాత సంగతి చెప్తున్నాడు. టైంలో తేడా అన్నమాట. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? పౌలేమో రక్షణకు ముందు. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి క్రియలు చేయాల్సిన పని లేదు, కేవలం యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. యాకోబు ఏమంటున్నాడంటే పౌలు చెప్పింది నిజమే, నిజంగానే క్రియలు కాకుండా విశ్వాసం మూలంగానే రక్షణ వస్తుంది. అయితే నువ్వు రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? విశ్వాసంతో పాటు క్రియలు కూడా చేయాలి. నీ విశ్వాసాన్ని క్రియలలో చూపించాలి. అది రాసుకోండి ఆ మాట. యాకోబు వాదన ఏంటంటే నీ విశ్వాసాన్ని చెప్పండి క్రియలలో చూపించాలి. నాకు విశ్వాసం ఉందంటే కుదరదు. ఒకవేళ నీ విశ్వాసంలో క్రియలు గనక లేకపోతే నీ విశ్వాసం సరైన విశ్వాసం కాదు, అది దయ్యముల విశ్వాసం అని ఘంటాపదంగా ఖండించాడు అన్నమాట. ఏం ఫెయిత్ మీ ఫెయిత్? యువర్ ఫెయిత్ ఈజ్ ఎ డెవిలిష్ అన్నాడు. అంతే. దయ్యానికి కూడా ఉంది విశ్వాసం. దేవుడు నమ్మదా దయ్యం? చెప్పండి. నమ్ముద్ది. కాబట్టి దయ్యానికి ఏం లేవు, సత్క్రియలు లేవు. నీ విశ్వాసం కూడా అలాంటిదే పో అంటాడు. చాలా కఠినంగా ఉంటాయి ఈయన మాటలు కొన్ని. ఒక చోట ఆయన కోపం వచ్చి
అప్పుడు దాకా సహోదరులారా సహోదరులారా అన్నవాడు ఒక్కసారి కోపం వచ్చి వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? ఎట్లా ఏ పాస్టర్ గారైనా సంబోధించాడు అనుకో ఆదివారం ప్రసంగంలో, ఉంచుతారు ఆ పాస్టర్ని, ఇమ్మీడియట్లీగా ట్రాన్స్ఫర్ చేపిస్తారు ఆ పాస్టర్ని. ఒకవేళ ఆ పాస్టర్ ఇండిపెండెంట్ పాస్టర్ అయితే ఈయన మమ్మల్ని వ్యభిచారులు అంటున్నాడు, మేము ఆ చర్చికి రామని మానేస్తారు. ఒకవేళ ఆ పాస్టర్ ఒక సంస్థలో పనిచేస్తుంటే సంస్థ నాయకులకు ఫోన్ చేసి ఈ పాస్టర్ మాకొద్దు, వేరే పాస్టర్ని వేయండి అంటారు. అవునా కదా? ఇలాంటి హెచ్చరికలు మనకు అవసరమేనా అవసరం లేదా చెప్పండి? చాలా అవసరం, చాలా అవసరం. ప్రేమతో ఆయన గద్దిస్తున్నాడు దేవుని బిడ్డలని. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఈ గ్రంథంలో. మనం గ్రంథ విభజనలోకి వెళ్ళినప్పుడు వాటిని మనం చూద్దాం. కాబట్టి ఈ యొక్క పుస్తకం యొక్క అంశం ఏంటి? క్రియలు కలిగిన విశ్వాసం. అందుకే ఘంటాపదంగా ఒక మాట చెప్తాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. ఏంటంటే క్రియలు లేని విశ్వాసం మృతం. ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసామో గుర్తు చేస్తాం. రచయిత ఎవరో అర్థమైపోయింది మనకి, ఎప్పుడు రాశారో చూసాం, ఎవరికి రాశాడో చూసాం, ఎందుకు రాశాడో చూసాం. దీనిలో ఇంపార్టెంట్ పదం ఏంటో కూడా చూసాం. ఏంటది ఇంపార్టెంట్ పదం? విశ్వాసము. ఏం విశ్వాసం? క్రియలు కలిగిన విశ్వాసం. క్రియలు కలిగిన విశ్వాసం. మూలవచనం 2:26. ఇదేమో మూల పదం, ఇప్పుడు మూల వచనం. రెండు 26 అందరం చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి ఒకసారి. 2:26 స్టార్ట్ చేద్దామా? తీసారా బైబిల్? యాకోబు పత్రిక ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. దట్ ఈస్ ద కీ వర్స్ ఇన్ దిస్ బుక్. ఈ గ్రంథంలో మూల వచనం అది. మూల వచనం అది. మత్తయి సువార్తలోని యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగానికి యాకోబు పత్రికకి చాలా పోలికలు ఉంటాయి. యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగం ఎక్కడుంది? మత్తయి సువార్త 5, 6, 7 3 అధ్యాయాలు, 5, 6, 7. ఆ 3 అధ్యాయాలని యాకోబు పత్రికని కలిపి చదివితే రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట. సేమ్ టు సేమ్ లాగా కనపడతాయి మనకి. అటువంటి అద్భుతమైన పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక గ్రంథ విభజన హెడ్డింగ్ పెట్టుకోండి. దేన్ని బట్టి ఈ పుస్తకాన్ని నేను విభజించానంటే మూల పదాన్ని బట్టి విభజించాను అన్నమాట. రాసుకోండి. నిజమైన విశ్వాసం క్రియలు కలిగి ఉంటుంది. నిజమైన విశ్వాసం ఏం కలిగి ఉంటుంది? క్రియలు కలిగి ఉంటుంది. నీ విశ్వాసం సరైనదైతే నీలో ఎలాంటి క్రియలు ఉండాలి అని చెప్పుకుంటూ వెళ్తాడు మొదటి నుంచి చివరి దాకా. నీ విశ్వాసం సరైనదైతే నీ విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఏమేమి క్రియలు ఉండాలి అనేది డివిజన్. నంబర్ 1, నిజమైన విశ్వాసం. ఇది ప్రతి దాంట్లో వస్తుంది ఈ టైటిల్. నిజమైన విశ్వాసం అని హెడ్డింగ్ పెట్టుకున్నారా? 1, శ్రమలలో శోధనల్లో
విజయం కలిగి ఉంటుంది. అది శ్రమలలో, శోధనలో ఏం కలిగి ఉంటుంది? విజయం. బ్రాకెట్లో ఆనందిస్తుంది. అది శ్రమలు వస్తే ఏడవదు, శ్రమలలో కృంగిపోదు, శోధనల్లో పడిపోదు, శోధనల్లో శ్రమల్లో ఆనందిస్తుంది, గెలుస్తుంది, నిలుస్తుంది. ఏంటది? నిజమైన విశ్వాసం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకంటే 1వ అధ్యాయం 1 నుండి 18 వరకు. 1 నుండి 18 వరకు. 2 సేమ్ మళ్ళీ నిజమైన విశ్వాసం. నేను మళ్ళీ రాయట్లా, కానీ ఇలా సంబోధించాలి. నిజమైన విశ్వాసం శోధనల్లో, శ్రమల్లో ఏం చేస్తుంది? విజయాన్ని ఇస్తుంది. దీనిలో ఏ, బి. ఏ శ్రమలను సహిస్తుంది. 1వ అధ్యాయం 1 నుంచి 18 వరకు. బి వాక్యానికి లోబడుతుంది. ఒకటో అధ్యాయం 19 నుండి 27 వరకు. ఇక్కడ 1వ అధ్యాయం అని రాసుకోండి. శ్రమలలో, శోధనలో విజయం కలిగి ఉంటుంది. ఇది 1వ అధ్యాయం. దీన్ని 2 భాగాలుగా విభజించాం. 1 శ్రమలను సహిస్తుంది, 2ది వాక్యానికి లోబడుతుంది. 19 నుంచి 27 లాస్ట్ వచనం ఎంత చూడండి, 27. నెక్స్ట్ 2 నిజమైన విశ్వాసం పక్షపాతం చూపదు. అంటే ఏంటి? బ్రాకెట్లో అందరినీ సమానంగా చూస్తుంది. అది ఇది 2వ అధ్యాయం. అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది. దీనిలో 2 విషయాలు. ఏ పక్షపాతం చూపరాదు. సంఘములో అందరినీ ఒకేలాగా చూడాలి. ఎలా చూడకూడదు? ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువలాగా చూడకూడదు. 2వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. బి పేదలకు సహాయం చేస్తుంది. ఇదే క్రియలు. క్రియలు అంటే ఏంటి? పేదలకు ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. సత్క్రియలు. 14 నుంచి లాస్ట్ లైన్ ఎంత, లాస్ట్ వచనం ఎంత, 26 వరకు. పేదలకు సహాయం చేస్తుంది. పేదలకు సహాయం చేయకుండా నేను మంచి విశ్వాసిని, నాకు విశ్వాసం ఉందంటే కుదరదు. యాకోబు అంటాడు, నీ విశ్వాసం సరైనదైతే ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. నీ విశ్వాసం సరైనదైతే బట్టలు లేని వాళ్ళకి, నీకున్న బట్టలు 2 దుస్తుల్లో ఒక బట్ట, ఒక జత అన్న వాళ్ళకి ఇవ్వాలి. యేసుప్రభు ఏం చెప్పాడు కొండ మీద ప్రసంగంలో? ఎవరికైనా 2 అంగీలు ఉంటే లేని వాడికి ఒక అంగీ ఇవ్వాలి. మనకు 60 చీరలు ఉన్నాయి, 2 కాదు. బీరువా బట్టక కొత్త బీరువా కొనమంటున్నాం భర్తతోటి. పైన చీరలు పెడుతుంటే అన్ని కింద పడుతున్నాయి. అయినా సరే పేదలకు సాయం చేసే మనసు ఉండదు. అవసరమైతే పాత సామానుడు కానీ వేస్తారు, కానీ పేదవాళ్ళకు మాత్రం
ఎవరు కొందరు. అది విశ్వాసమేనా? నీ విశ్వాసం సరైనదైతే దాని క్రియల్లో చూపించాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇక్కడ పాత నిబంధనలో నుంచి 2 ఎగ్జాంపుల్స్ గుర్తు చేస్తాడు ఆయన. ఆ ఎగ్జాంపుల్స్ ఎవరంటే అబ్రహాం, రాహాబు. 2 ఎగ్జాంపుల్స్. అబ్రహాము, రాహాబు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. రాహాబు అనే వేశ్య దేవుని నమ్ముకొని ఇశ్రాయేలీయుని వివాహం చేసుకొని ఏమైంది? యేసుక్రీస్తుకి వంశావళిలో చేర్చబడింది. ఎవరు? రాహాబు. వాళ్ళ విశ్వాసం ఎలా క్రియల్లో చూపించారో నేను వివరించేటప్పుడు మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు జస్ట్ నోట్స్ రాసుకోండి. ఎన్ని అధ్యాయాలు అయిపోయాయి? ఎన్ని ఉన్నాయి మొత్తం? అసలు 5. నెక్స్ట్ 3వ అధ్యాయం. 3వ పాయింట్, నిజమైన విశ్వాసం నోటిని అదుపులో ఉంచుతుంది. అదుగో 3వ అధ్యాయం. నీ విశ్వాసం సరైనదైతే నీ భాష మారాలి, నీ నోరు మారాలి, నోటి మాట మారాలి. కొంతమంది మేము విశ్వాసం అంటారు, మాట్లాడే మాటలన్నీ గబ్బు మాటలు మాట్లాడతారు. అది నిజమైన విశ్వాసమా? వట్టి నాలుక మీద 3వ అధ్యాయం అంతా రాశాడండి. నాలుక మీద ఇంత వివరంగా ఒక చాప్టర్ రాయటం అనేది బైబిల్లో ఏ గ్రంథకర్త కూడా రాయలేదన్నమాట. నాలుకతో చేసే పాపాల గురించి వివరంగా రాశాడు. ఏ నాలుకపై విజయం, నోటిపై విజయం. నీ నోటి మీద నీకు విజయం ఉందా? నీ నాలుక మీద నీకు విజయం ఉందా? నీ విశ్వాసం సరైనదైతే ఏం మారాలి? మాట మారాలి. 1 నుంచి 12 వచనాలు. 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. బి, పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానానికి గుర్తులు. పైనుండి వచ్చే జ్ఞానం, నిజమైన జ్ఞానానికి గుర్తులు. 13 నుండి 18 వరకు. నుండి 18 వరకు. నాలుగవది, నిజమైన విశ్వాసం పరిశుద్ధత కలిగి ఉంటుంది. నాలుగవ అధ్యాయం. నీ విశ్వాసం సరైనదైతే నీ జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దీనిలో బి. లోక స్నేహం వద్దు. మీరు అన్ని జనుల మధ్య జీవిస్తున్నారు కదా, మీరు లోకంతో స్నేహం చేయొద్దు. 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. బి, సహోదరులకు తీర్పు తీర్చవద్దు. నాలుగో అధ్యాయం 12 నుండి 17 వరకు. ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వద్దు. జడ్జిలు మనమా, దేవుడా? తీర్పు తీర్చేవాడు దేవుడు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? ముందు మన గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు వేలు పెట్టి మనం ఎవరికి చూపేయకూడదు. ఒకసారి చూడండి, నిజమైన విశ్వాసం
శ్రమలలో శోధనలో ఆనందిస్తుంది, విజయాన్ని కలిగి ఉంటుంది. నిజమైన విశ్వాసం పక్షపాతం చూపదు, అందరినీ సమానంగా చూస్తుంది. నిజమైన విశ్వాసం నోటిని అదుపులో ఉంచుతుంది. నిజమైన విశ్వాసం పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటుంది. 5వది ఇక్కడ రాస్తా. నిజమైన విశ్వాసం సహనాన్ని ప్రదర్శిస్తుంది, సహనాన్ని కలిగి ఉంటుంది, ప్రదర్శిస్తుంది లేదా కలిగి ఉంటుంది, సహనాన్ని కలిగి ఉంటుంది. 5వ అధ్యాయం ఏ ధనవంతుల పైకి రానయ్యున్న శిక్ష. ధనవంతులంటే డైరెక్ట్ ధనవంతులని కాదు, ధనాపేక్ష గలవారు, బ్రాకెట్లో రాసుకోండి. ధనవంతులంటే డబ్బుండేవాళ్ళని కాదు, ఇక్కడ ధనాపేక్ష గలవారు. బైబిల్లో ధనవంతులైన వాళ్ళు భక్తులు ఎంతోమంది ఉన్నారు లేరా? అబ్రహాం చాలా గొప్ప ధనవంతుడు, ఇంకా యోబు చాలా గొప్ప ధనవంతుడు, సొలొమోను గొప్ప ధనవంతుడు, దావీదు చాలా గొప్ప ధనవంతుడు. వాళ్ళు చాలా భక్తిపరులుగా జీవించారు. కాబట్టి ధనాపేక్ష గలవారికి రానయ్యున్న శిక్ష. 1 నుంచి 6 వచనాలు. బి శ్రమలలో ఓపిక, సహనం ఉండాలి శ్రమల్లో. ఏడు నుండి 11 వరకు. మూడవది శ్రమలలో ప్రార్థన. శ్రమల్లో ఏంటి? ప్రార్థన. 12 నుండి చివరి వరకు 20 వరకు. ఇక్కడ కూడా 2 పాత నిబంధన క్యారెక్టరిస్టిక్స్ని మన జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ రాసుకుంది. సహనం దగ్గరేమో యోబుని జ్ఞాపకం చేస్తాడు, ప్రార్థన దగ్గరేమో ఏలియాని జ్ఞాపకం చేస్తాడు. అర్థమైందా? ఎవరిని జ్ఞాపకం చేశాడు అనగా యాకోబు తన పత్రికలో 4 పాత నిబంధన వ్యక్తుల్ని మనకు గుర్తు చేస్తాడు. ఇక్కడేమో అబ్రహాం, రాహాబు. వీళ్ళు దేనికి ఎగ్జాంపుల్? క్రియలు కలిగిన విశ్వాసానికి. 3వ వ్యక్తి యోబు, ఓపికకి సహనానికి ఎగ్జాంపుల్. 4వ వ్యక్తి ఏలియా, ప్రార్థనకి గొప్ప ఎగ్జాంపుల్. పాత నిబంధన గ్రంథంలో నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో ఉన్న మనల్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ 4 వ్యక్తుల్ని చూపించాడు అన్నమాట. కాబట్టి యాకోబు పత్రికలో ఉన్న పాత నిబంధన భక్తులు ఎంతమంది, వాళ్ళ పేర్లేంటి చెప్పండి? 4. 1 అబ్రహాము, రాహాబు. వీళ్ళు దేనికి సూచన? క్రియలు కలిగిన విశ్వాసం. ఒట్టి విశ్వాసం కాదు, క్రియలు కలిగిన విశ్వాసం. 3వ వ్యక్తి ఎవరు? ఆయన దేనికి ఎగ్జాంపుల్? సహనానికి. 4వ ఎగ్జాంపుల్ ఎవరు? ఆయన దేనికి ఎగ్జాంపుల్? ప్రార్థనకి. దీంతో గ్రంథం అయిపోయింది, బుక్ అంతా అయిపోయింది. ఒకసారి ఇవన్నీ వరుసగా చూద్దాం. ఇప్పుడు నేను వివరిస్తా. టైం చాలా తక్కువ ఉంది, 5 నిమిషాలు టైం ఉంది అంతే. 5 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం. ఒకసారి చూడండి, హెడ్డింగ్ పెట్టుకోండి, నేర్చుకోవలసిన పాఠాలు. కొన్ని ఇంపార్టెంట్ వచనాలు చెప్పి నేను ముగిస్తా. నేర్చుకోవలసిన
పాఠాలు. మొదటిగా శ్రమలలో ఆనందించాలి. ఫస్ట్ పాయింట్ అది. శ్రమలలో కృంగిపోకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, సనగకూడదు, గొణకూడదు. శ్రమలలో శోధనల్లో మనం ఏం చేయాలి? ఆనందించాలి. రెఫరెన్స్ రాసుకోండి. 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనల్లో పడినప్పుడు అంటే పాపంలో పడిపోవడం కాదు, శోధనలకు గురి అయినప్పుడు. అక్కడ రాసుకోండి. పడినప్పుడు అంటే పాపంలో పడిపోవడం కాదండి, అలా అనుకునేరు. శోధనలు మీకు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. ఎందుకు? శ్రమల్లోనే మనం ఓర్పు ఏంటో నేర్చుకుంటాం. అర్థమైందా? శ్రమలు వస్తేనే మనకేమొస్తుంది? ఓర్పు. శ్రమలనే పరీక్షలో మనం గెలిస్తే నిలిస్తే 12వ వచనంలో ఏం చెప్తాడు చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి అనుగ్రహించే జీవ కిరీటాన్ని పొందుతాడు. కాబట్టి దేవుని నమ్ముకున్నందుకు నీ కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే కృంగిపోకూడదు. ఆ శ్రమలను అనుమతించినందుకు దేవుని స్తుతించాలి, శ్రమలలో కూడా ఆనందించాలి. పౌలు శీలలను చెరసాల్లో వేస్తే ఏడ్చారా, సంతోషంగా పాటలు పాడారా? సంతోషంగా పాటలు పాడారు. శ్రమల్లో వాళ్ళు ఆనందించారు. అది మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం. రెండవది, సంఘములో అందరినీ సమానంగా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. సంఘములో అందరినీ ఏం చేయాలి చెప్పండి? సమానంగా చూడాలి. పక్షపాతం చూపకూడదు. ఏం చూపకూడదు? పక్షపాతం. అసలు భలే ఎగ్జాంపుల్ ఇస్తాడండి ఆయన. చూడండి, 2వ అధ్యాయం 1-3 వచనాలు. రెఫరెన్స్ రాసుకోండి. 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. మొహమాటం వద్దు, అదే పక్షపాతం వద్దు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అలా ఉండద్దు. ఒకళ్ళని ఒకలాగా మరొకలాగా చూడొద్దు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 2వ వచనం ఎలాగంటే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని ఎవడన్నా ఒకడు మీ సమాజ మందిరంలోకి వస్తే, రెండోవాడు ఎలా వచ్చాడు? మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వస్తే ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వాడిని చూసి వాడిని సన్మానించి నువ్వు ఇక్కడ మంచి స్థలంలో కూర్చో అని వాడికేమో కుర్చీ వేస్తారంట. అనగ్గారు వింటున్నారా? బంగారపు గొలుసేసి వచ్చినోడికి ఏమేస్తారు? చర్చిలో కుర్చీ వేస్తారు. దరిద్రుడిని ఏమంటారు? నువ్వు ఇక్కడ నిలబడు, లేకపోతే నా కాళ్ళ దగ్గర కూర్చో అంటారంట. డబ్బులున్న వాళ్ళని ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా. మంచి బట్టలు వేసుకుని వచ్చిన వాళ్ళకి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి పెద్ద పెద్ద చైర్లు వేస్తారమ్మ. దరిద్రులు తీసుకొస్తేనేమో అడే కూర్చో, ఏడసాడు కూర్చోవచ్చు కదా, అటు ఇటు తిరుగుతావు ఎందుకు? ఎంత సులకనగా మాట్లాడతారో. ఎవరైనా మంచి బట్టలు వేసుకొని ఉందాగా వస్తే రండి సార్, రండి ఇలా ఉండకూడదు. వాళ్ళు ప్రభు బిడ్డలే, వీళ్ళు ప్రభు బిడ్డలే. పక్షపాతం చూపకూడదు. కమ్యూనిజం అనే పార్టీ ఉంది కదా, కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిజం అనే దాన్ని స్థాపించిన వ్యక్తి పేరు ఏంటంటే కార్ల్ మార్క్స్. ఏం పేరు విన్నారా? పేరు వినలేదా? ఆయన పేరు మార్కు. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. సమాజంలో ఉన్న అసమానతలను చూసి పేద ధనిక వర్గాలు ఏంటి తేడా, దేవుడు అనేవాడు ఉంటే ఇలా ఎందుకు సృష్టించాడు, ఈ పేదరికాన్ని ధనవంతుల్ని ఇద్దరిని సమానం చేయాలని అనుకున్నాడు. ఎక్కడన్నా సమానత్వం కనపడిద్దా అని ఎక్కడికి పోయినా సమానత్వం కనపడలా. చివరికి చర్చికి వెళ్ళాడంట, అక్కడేమైనా సమానత్వం కనపడిద్దా అని. చర్చికి వెళ్తే అక్కడ కూడా పక్షపాతం చూపించారంట. ధనవంతుల్ని బాగా చూడటం, దరిద్రులను బాగా. అప్పుడు బయటకు వచ్చి కమ్యూనిజం అనే దాన్ని ప్రారంభం చేశాడనమాట. ఒకవేళ ఆ చర్చిలో ఆ రోజు ఆ పాస్టర్ గారు, ఆ సంఘ నాయకులు అందరినీ సమానంగా చూస్తే కమ్యూనిజం అనేది అసలు ఉనికిలోకి వచ్చేదే కాదు.
బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ క్రీస్తు స్వరూపంలో చేయబడ్డ వాళ్ళే. అందరిలో ఎవరున్నారు? క్రీస్తే ఉన్నాడు. కాబట్టి అందరినీ ఎలా చూడాలి? సమానంగా చూడాలి. అది నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. నెక్స్ట్ మూడవ పాఠం. పేదరికములో ఉన్నవారికి ఆర్థికంగా సహాయం చేయాలి. పేదరికములో ఉన్నవారికి ఏం చేయాలి? ఆర్థికంగా మనం కొంత సహాయం చేయాలి. మనకు వచ్చే డబ్బులన్నీ మనమే తినకూడదు. కొంత సొమ్ము పేదలకు ఇవ్వడానికి కూడా కేటాయించాలి. అప్పుడే మన విశ్వాసం నిజమైన విశ్వాసం. చూడండి ఆయన ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో, భలే ఎగ్జాంపుల్ ఇస్తాడు. 2వ అధ్యాయం 15 నుండి 19 వరకు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై, అంటే అర్థం ఏంటంటే కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా వాళ్ళకి లేవు. పాపం, ఆనాటికి భోజనం కూడా లేదు, తినడానికి భోజనం కూడా లేదు. మీలో ఎవడైనా శరీరానికి కావలసిన వాటిని ఇవ్వకుండా వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఒక చీర తీసుకెళ్ళి ఇవ్వాలి ఆ తల్లికి, లేకపోతే 1 కిలో బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఈ 2 పనులు చేయరంట. చేయకుండా మాటలు మాత్రం భలే చెబుతారు. చూడు ఏమని చెబుతున్నారు? సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి. అయ్యో బట్టలు లేవా పాపం, చలి పడుతుందా, చలి మంట వేసుకోండమ్మా, చలి తగ్గుద్ది అని ఒట్టొట్టి మాటలు చెప్తారు. తృప్తి పొందండి, మీ ఇంట్లో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి, నీళ్ళు తాగి పడుకోండి ఆకలి అయితే అంటారు. కానీ కిలో బియ్యం మాత్రం ఇవ్వరు. ఇదేనా విశ్వాసం అంటే? క్రైస్తవ విశ్వాసం ఇదేనా? యాకోబు యొక్క ఆవేదన అంతా అదే. నీ విశ్వాసం సరైనదైతే నీ సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే, పస్తులు ఉంటా ఉంటే, నీ పర్సులో నుంచి, నీ జేబులో నుంచి డబ్బులు తీసి వాళ్ళకి సహాయం చేయాలి. చారిటీ ఈజ్ ఇన్ మై బ్లడ్ అని ఆర్ స్టాన్లీ అనే దైవజనుడు అంటాడు. ఆయన ఒక మంచి పని చేస్తాడట. కొత్త బట్టలు బీరువాలో పెట్టే ప్రతిసారి పాత డ్రెస్ బయటికి తీస్తాడట. ఎందుకంటే పేదవాళ్ళకి ఇవ్వడానికి. మనందరం ఇలా చేస్తే 2వ బీరువా కొనే అవసరమే ఉండదు. అది ఎంత మంచి మాదిరి. ఆర్ స్టాన్లీ అనే దైవజనుడు అంటాడు, చారిటీ ఈజ్ ఇన్ మై బ్లడ్, నా రక్తంలోనే ఔదార్యం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలకు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి మనం తీర్మానం చేసుకోవాలి. హెల్ప్ చేసే మనసు మనకి ఉండాలి. మనదంతా మనమే తింటే స్వార్థపరులం అవుతాం మనం. బీ కేర్ఫుల్. 19వ వచనం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మడం మంచిదే, దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. అది వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం ఏంటంట? నిష్ఫలమైనది. మాటలు చెప్పొద్దు. ఏం విశ్వాసం? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఎవరున్నారని? మరి వాటికి నీకు తేడా ఏముంది? దయ్యాలు ఎవరికైనా సాయం చేస్తాయా? నీ పరిస్థితి కూడా అంతే. ఇక్కడే వీళ్ళిద్దరిని కేటాయించి ఎగ్జాంపుల్గా తీసు. అబ్రహాము, రాహాబ్. అబ్రహాము విశ్వాసానికి ఆయన చూపిన క్రియ ఏంటంటే తన కుమారుడైన ఇస్సాకును బలిచ్చాడు. అది విశ్వాసంతో చేసిన క్రియ. ఆయనకు విశ్వాసం ఉంది కాబట్టి ఒక్కగానొక్క కుమారుడు, 100 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుడిని కూడా దేవునికి బలిగా అర్పించాడు. అది క్రియ అంటాడు. మరి రాహాబ్ ఏం చేసింది? యెహోవా దేవుడే జీవముగల దేవుడని నమ్మి వేగుల వారిని జనపకట్టులో దాచిపెట్టింది. అది ఆమె చేసిన క్రియ. ఆమెకు విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా మీరు మా దేశం మీదకి వస్తారు, మీరే గెలుస్తారు అని నాకు నమ్మకం. ఎందుకంటే మీ దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడని విన్నాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారని విన్నా. తప్పకుండా మీరు మా పట్టణం మీదకి వస్తారు, ఎరికో మీదకి, దీన్ని గెలుస్తారు, దీన్ని కాల్చేస్తారు, నన్ను నా కుటుంబాన్ని మాత్రం కాపాడండి. ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఆమెకి విశ్వాసం ఉంది కాబట్టి వేగుల వారిని ఏం చేసింది? ఆమె దాచిపెట్టింది. ఎంత లాజికల్గా మాట్లాడుతున్నాడో చూడండి యాకోబు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవంటే కుదరదు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయం
మన నోటిని, నాలుకను ఇతరులను గాయపరచకుండా అదుపులో ఉంచుకోవాలి. మన నోటిని, నాలుకను ఇతరులను గాయపరచకుండా ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. 3:9 దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం. ఇదే నాలుకతో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటామంట. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఎంత దారుణం కదా! ఇదే నాలుగుతో స్తోత్రం అంటున్నావు, ఇదే నాలుగుతో వీళ్ళు ఎప్పుడు చస్తారో, నా జబ్బు వాళ్ళకెప్పుడు వచ్చిద్దో, నాకు వచ్చిన జబ్బు వాళ్ళకెప్పుడు వచ్చిద్దో అంటారు. నీకే జబ్బు వచ్చి నువ్వు బాధపడుతున్నావు. ఇదే జబ్బు ఎవరికి రావాలని కోరుకుంటున్నావు? నీ శత్రువులకు రావాలని కోరుకుంటున్నావు. మళ్ళీ చర్చికి వచ్చి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు వందనాలు, హల్లెలూయా హల్లెలూయా. ఏం విశ్వాసం ఇది? సరైందా నీ విశ్వాసం? నోటిని, నాలుకను ఏం చేసుకోవాలి మనం? చెప్పండి. 1:26 ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడిని అనుకుంటే వాని భక్తి 1:26 మీరు 2లోనో 3లోనో చూస్తున్నారు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడిని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. ఏం భక్తి నీ భక్తి? నోటి నుంచి బూతులు మాట్లాడుతావు. చర్చిలో మంచి మాటలు, ఇంట్లో చెడ్డ మాటలు, పిల్లలను చెడ్డ మాటలు అంటారు, భర్తను చెడ్డ మాటలు అంటారు, భార్యను బూతులు తిడతారు. ఏం మార్పు నీ మార్పు? ఏం విశ్వాసం నీ విశ్వాసం? నీ నోటి నుంచి చెడ్డ మాటలు రాకూడదు. నీ భార్య మనసుని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. నీ భర్త మనసుని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. మన మాటలు ఇతరుల గాయాన్ని మాన్పాలి కానీ రేపేవిగా ఉండకూడదు. ఈరోజు మనం పశ్చాత్తాపడాలి. మన మాటల విషయం ప్రార్థన చేసుకోవాలి. నా నోటి మాటలు ఇతరులను గాయపరచకుండా చేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఫాదర్ బర్క్మన్ అని ఒక మంచి రచయిత ఉన్నాడు, పాటలు రాస్తాడు. ఆయన ఒక పాట రాశాడు. శుభవేళలో, విన్నారా? నీ మోమును చూచి అర్పించేదాను నన్ను. రాసుకోండి పల్లవి, యూట్యూబ్లో కొట్టి నేర్చుకోండి. రాసుకోవటమే కాదు, నేర్చుకోవాలి. ఈ పాటలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన, పాడతా వినండి. ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. అది ఆయన కోరిక. ప్రతిరోజు ప్రతి నిమిషం దేవుని. నా నోటి మాటలెల్లా పరుల గాయములు మాన్పాలి. అదండి ఆయన ఆశ. నా నోటి మాటలెల్లా పరుల గాయాలను మాన్పాలి. మన మాటలు గాయం చేస్తున్నాయి, ఉన్న గాయాన్ని రేపుతున్నాయి. ఫాదర్ బర్క్మన్ ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ పాటలో. నాకు చాలా ఇష్టం ఈ వచనం అంటే. పాడండి. నా నోటి మాటలెల్లా పరుల గాయములు మాన్పాలి. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఇట్లాంటి పాటలు నేర్చుకోవాలండి. అర్థవంతమైన పాటలు, ఆత్మీయంగా మనల్ని బలపరిచే పాటలు, మనల్ని హెచ్చరించే పాటలు, అవి నేర్చుకోవాలి. 4వ అధ్యాయంలో ఒక మాట నేర్చుకుందాం. లోకముతో స్నేహం చేయకూడదు. లోకముతో ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు. 4వ అధ్యాయంలోకి రండి. టైం చాలా అయిపోయింది, 1 అవర్ దాటిపోతుంది. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారుణులారా
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎందుకు ఇంత కఠినమైన మాట వాడాడు? ఇది భౌతికమైన వ్యభిచారం కాదు, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ అడల్టరీ. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక ప్రమాణం చేశాం దేవునితో, నేను నిన్నే ప్రేమిస్తా, నిన్ను తప్ప ఈ లోకాన్ని ప్రేమించను అని. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రమాణం గాలికి ఎగిరిపోయింది. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉచ్చులో పడిపోయి ఎప్పుడు శరీరాశలో పడిపోతున్నాం, లోకాశల్లో పడిపోతున్నాం, నేత్రాశలో పడిపోతూ ఉంటే మనం ఆత్మీయ వ్యభిచారులం. దేవునితో ప్రమాణం చేసి దేవుని ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే వ్యభిచారుణులారా అని సంబోధించాడు. మనం పశ్చాత్తాపడాలి. నేత్రాశ ద్వారా, కళ్ళ ద్వారా మనం ఏమన్నా పాపాలు చేస్తున్నామా? చూడకూడని దృశ్యాలు చూస్తున్నామా? లోక ఆశలు మనలో ఏమైనా ఉన్నాయా? జీవపు డంబం, గర్వం మనలో ఏమైనా ఉన్నదా? లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎక్కడున్నాయి ఈ మాటలు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నాయి. 1 యోహాను 2:14. క్షమించండి, 16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. 2:16. చివరిగా నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్ 5వ అధ్యాయం నుంచి ఒక లెసన్ నేర్చుకుందాం. శ్రమలలో కృంగిపోక ప్రార్థన ద్వారా ప్రభువు మీద ఆధారపడాలి. శ్రమలలో కృంగిపోక ప్రార్థన ద్వారా ప్రభువు మీద ఏం చేయాలి? మనం ఆధారపడాలి. చూడండి 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే పాటలు పాడాలి. అడిగాను, రోగం వచ్చిందా? సంఘ పెద్దల్ని పిలిపించాలి. ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. నూనె కొరకు కాదు ప్రార్థన. చాలామంది నూనె బాటిల్ తీసుకొచ్చి, పాస్టర్ గారు ఈ నూనె కోసం ప్రార్థన చేయండి అంటారు. ఇక్కడ నూనె కోసం ప్రార్థన చేయమన్నాడా? రోగి కొరకు చేయమన్నాడా? చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతా. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దల్ని పిలిపించాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన. అతని కొరకు కాదు మనం చేసేది. ఎవరి కోసం? నూనె కోసం. ఆ నూనె బాటిల్ అమ్ముతున్నారు, మనం వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. దానికి ఒక పేరు పెట్టాం, ప్రేయర్ ఆయిల్ అని. అసలు ప్రేయర్ ఆయిల్ అనేది వాక్యానుసారమైంది కాదు. ఆయిల్ కోసం కాదు ప్రార్థన చేయాల్సింది. ఎవరి కోసం? రోగి కొరకు ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో నూనె అనేది ఒక ఔషధం, ఒక పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్. ఎవరికైనా రోగం వస్తే వాడికి నూనెతో మర్దన చేసి ప్రార్థన చేయండి అయ్యా, రోగం తగ్గిద్ది అని చెప్పాడు. అంతేగాని నూనెకి ప్రార్థన చేసి నూనె రాసుకోమని మాత్రం కాదు. ఈ రోజుల్లో నూనె వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది క్రైస్తవ సంఘాల్లో. నాకొకటి, మా చుట్టాలకి, వాళ్ళకి, వీళ్ళకి అని ఇన్ని బాటిల్ కొనుక్కొచ్చుకుంటున్నారన్న. చివరికి విశ్వాసం దేవుడి మీద కాదు, దేని మీద? నూనె మీద. కొంచెం నొప్పుడుతుందంటే చాలు, కొద్దిగా ప్రేరాలు ఉంటే ఎత్తావా అక్క, అయిపోయింది నాది. దేవుడు గుర్తురాట్లా, ఏం గుర్తొస్తుంది? ప్రేరాయలు గుర్తొస్తుంది. ప్రేరాయలు గ్యాడ్జెట్ అయింది. ప్రేరాయలు ఒక విగ్రహంగా మారిపోయింది. నీకు శ్రమలు వస్తే నువ్వే ప్రార్థన చేయి. నీకు రోగం వస్తే సంఘ పెద్దలను పిలిపించుకో, సేవకులను పిలిపించుకో, ప్రార్థన చేయించుకో. మన విశ్వాసం నూనె మీద కాదు, ప్రభువు మీద. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. చిన్న ప్రార్థన మన హృదయంలో చేసుకుందాం. యాకోబు పత్రిక ద్వారా దేవుడు అనేకమైన హెచ్చరికలు మనకిచ్చాడు. ప్రార్థన చేసుకోండి. శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో, శ్రమల్లో ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకోండి. లోకాన్ని ప్రేమిస్తున్నావా? శరీరాశ, నేత్రాశ,
జీవపు డమ్మం అనే పాపంలో పడిపోతున్నావేమో, పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, ఈ లోకంతో స్నేహం చేయకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. నీ నోటిని అదుపులో ఉంచుకుంటున్నావా? నీ నోరు ఇతరుల గాయాలు మానుపుతుందా, గాయం చేస్తుందా? ప్రార్థన చేసుకుందాం బర్క్మెన్ లాగా. అయ్యా నా నోటి మాటలు ఇతరుల గాయాలను మాన్పేవిగా ఉండాలి ప్రభువా. నేను ఎవరిని గాయపరచును. ఇంట్లో నా భార్యను, నా భర్తను, నా పిల్లల్ని, మా అత్తమామలను, మా ఆడబిడ్డల్ని నా మాటలతో గాయపరచును ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. ఏలియా లాంటి ప్రార్థనా జీవితం నాకు కూడా దయచేయి. ఇబ్బందిలో ఉన్న వారికి సహాయపడే మనసు దయచేయి. క్రియలు కలిగిన విశ్వాసం ఈ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన బైబిల్ స్టడీలో యాకోబు పత్రికను అధ్యయనం చేయడానికి కృప చూపించావు. ఎన్నో అద్భుతమైన సంగతులు మా కొరకు రాసి ఉంచావు ప్రభువా. నీకెన్నో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఈ లోకాన్ని ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా నిన్నే ప్రేమించడానికి సహాయం చేయండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం అనే పాపంలో పడిపోకుండా ఉండటానికి సహాయం చేయండి. మా నోటి మాటలు అనేక సార్లు ఇతరులను గాయపరుస్తున్నాయి ప్రభువా. కొన్నిసార్లు గాయాలను రేపుతున్నాయి తండ్రి, మమ్మల్ని క్షమించండి. గాయాలను మాన్పేవిగా మా మాటలు ఉండటానికి సహాయం చేయండి. పక్షపాతం చూపించకుండా అందరినీ సమానంగా చూసే మనసు మాకు దయచేయండి. ఈ రాత్రి బైబిల్ స్టడీలో పాల్గొనిన ప్రతి బిడ్డని నిండారుగా దీవించమని, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని కూడా బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.